గౌరవనీయులు గౌరవ రైల్వే శాఖ మంత్రి మిత్రులు సురేష్ ప్రభాకర్ ప్రభు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వేదిక పైనున్న రైల్వే అధికారులు, అదే మాదిరిగా స్థానిక సంస్థల యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మేయర్, అదే మరి మిగిలినటువంటి అనధికార ప్రముఖులు, ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇటీవల రాజ్యసభకు ఎలక్షన్లు అయినాయి. రాజ్యసభ ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా ఒక డైనమిక్ రైల్వే మంత్రి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నే ఎంపికయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎంపీ రైల్వే మంత్రిగా ఉండేది ఇదే మొదటిసారి. ఇంతకు కర్ణాటక నుంచి వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ ఎప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి రాలేదు. సురేష్ ప్రభు గారు మన రాష్ట్రంలో పుట్టకపోయినా కానీ మన రాష్ట్రం అంటే అభిమానంతో ఇప్పుడు మన రాష్ట్రాన్ని కేంద్రంలో రిప్రజెంట్ చేస్తున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా నన్ను వచ్చి కలిసినప్పుడు చాలా సీరియస్గా డీటెయిల్డ్గా స్టడీ చేశాం. ఆయన మొత్తం చూసిన తర్వాత సబ్జెక్ట్ అయితే ఈ దేశంలో చాలా కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు, కానీ సురేష్ ప్రభు అయితే చాలా డైనమిక్గా ఏ సబ్జెక్ట్ చెప్పినా 5 నిమిషాలు అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలనో సొల్యూషన్ ఇచ్చే వ్యక్తి. అందుకనే ప్రధానమంత్రి గారు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకొని అతి ముఖ్యమైన శాఖ రైల్వే శాఖనిచ్చారు. దానికి కారణం భవిష్యత్తులో అభివృద్ధిలో రైల్వే శాఖ చాలా కీలకమైన శాఖగా తయారవుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్కి అయితే రైల్వే శాఖ చాలా ముఖ్యం కూడా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ తప్పించి అటు హైదరాబాద్ పోవాలన్నా, ఇటు ఢిల్లీకి పోవాలన్నా, ఇటు చెన్నైకి పోవాలన్నా వీలు కాదు. కంపల్సరీగా విజయవాడకు వచ్చే ఇక్కడి నుంచి పోవాల్సింది తప్ప వేరే మార్గం కూడా లేదు. అందుకే ఇటీవల రైల్ కార్గో ఇది చేసినప్పుడు మూడు కారిడార్లు వారు డిక్లేర్ చేసినప్పుడు, ఒకటి ఇక్కడి నుంచి చెన్నై నుంచి విజయవాడ, కాజీపేట్, ఢిల్లీ వయా నాగ్పూర్. రెండో కార్గో చూస్తే విజయవాడ టు ఖరగ్పూర్ వయా విశాఖపట్నం. మూడో చూసినప్పుడు ముంబై టు ఖరగ్పూర్ వయా నాగ్పూర్. ఈ 3 కూడా ఉంటే 2 మన రాష్ట్రం నుంచే క్రాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. నేను మొన్న కనపడినప్పుడు ఒక మాట వారిని రిక్వెస్ట్ చేశాను. రాయపూర్ నుంచి విశాఖపట్నం కనెక్ట్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పినప్పుడు అది కూడా వారు అప్రిషియేట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ వైజ్ చాలా కీలకమైన పాత్ర భవిష్యత్తులో పోషించబోతుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మీరు చూస్తే అమరావతి కేంద్రంగా 2000 సంవత్సరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్స్ హబ్గా సౌత్ ఈస్ట్ ఏషియాకు పనిచేసింది. అది ఈరోజు కూడా బ్రిటిష్ మ్యూజియంలో పెట్టి ఆ రోజు ఏ విధంగా చూపించారో అవన్నీ చూపించే పరిస్థితి ఉంది. ఒక పక్క తీర ప్రాంతం, ఒక పక్క మంచి పోర్ట్లు ఉన్నాయి. ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు అన్ని పోర్ట్లకి అదే మరి ఇంటర్లాండ్ కనెక్ట్ చేస్తే బ్రహ్మాండమైన వ్యాపారం జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు మంత్రి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే చాలా చురుగ్గా పనులు చేస్తున్నారు. మొన్న వచ్చారు, ఈరోజు మీరు చూసినప్పుడు లాజిస్టిక్స్ సబ్ కృష్ణపట్నం ఇక్కడ మొత్తం ఓపెన్ ఈరోజు ఫౌండేషన్ వేసాం. ఇది కానీ వస్తే కృష్ణపట్నం పోర్ట్ అభివృద్ధి అయ్యేందుకు అవకాశం వస్తుంది. అదే మరి కాకినాడ, విశాఖపట్నం కూడా శాంక్షన్ చేశారు. ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్నారో వారి పోర్ట్ఫోలియో ఉంది. కంటైనర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో కంటైనర్ కార్పొరేషన్
దాని ద్వారా లాజిస్టిక్స్ హబ్ కింద ఈరోజు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి వచ్చింది. దానికి ఇక్కడి నుంచే ఫౌండేషన్ వేసాం. రెండోది మీరు చూస్తే హైదరాబాద్, విజయవాడ చాలామంది వస్తున్నాం. ఈరోజు మనకి చాలా దగ్గరగా వీళ్ళని తొందరలో రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక ఫాస్ట్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఈరోజు ఇనాగరేట్ చేశాం. అయితే నేను మంత్రి గారిని కోరాను, 3 గంటల్లో కానీ 3:30 గంటల్లో కానీ రావాలి. ఇది 5 గంటలు 6 గంటలు అవుతుంది. కానీ ఈరోజు ప్రపంచం అంతా ఈ డిస్టెన్స్లో 1 అవర్లో వస్తామంటే ఇంకా 6 గంటలు ట్రైన్లో కూర్చునే ఓపిక మనకు లేదు. కాబట్టి ఫాస్ట్ ట్రైన్ రావాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ ట్రైన్ని వీలైన తొందరలో 3.5 అవర్స్ మ్యాక్సిమం 4 అవర్స్లో వచ్చే పరిస్థితి చేయాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుతున్నా, చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. అదే మరిగా ఈరోజు గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్, ఇది వస్తే బెంగళూరుకు కూడా ఈజీ అయిపోతుంది. దానివల్ల మనకు చాలా వరకు రాయలసీమ నుంచి కనెక్టివిటీ వస్తుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఒకసారి చూస్తే చెన్నై అమరావతి, విశాఖపట్నం అమరావతి, హైదరాబాద్ అమరావతి, బెంగళూరు అమరావతి, అంటే ఈ 4 చూసినప్పుడు, ప్రధానమైన నగరాలు చూసినప్పుడు అన్నిటికీ కేంద్రం విజయవాడ తప్ప, అమరావతి తప్ప వేరే ప్రదేశం కాదు. భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం లేదు, సౌత్ ఇండియాలో ఏ ప్రాంతమైనా ఉందంటే అది మొదటిది అమరావతిగా ఉంటుందనేది నా ప్రగాఢమైన నమ్మకం. అందుకే మినిస్టర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను, ఈ 4 సిటీస్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ రావాలి. మీరు బుల్లెట్ ట్రైన్ అంటారా, స్పీడ్ ట్రైన్ అంటారా నాకు తెలియదు, కానీ 2 గంటల్లో ఎక్కడ చేరే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఫ్లైట్ అయితే 2 అవర్స్ 2.5 అవర్స్ అవుతుంది. మనం ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ వచ్చి ట్యాక్సీలు పట్టుకొని రావాలంటే. కానీ ఈరోజు ఈ 4 ప్లేసులకి ట్రైన్స్ని కనెక్ట్ చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్క పోర్ట్లన్నీ కనెక్ట్ చేయగలిగితే బ్రహ్మాండంగా మనకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. మేము కూర్చున్నప్పుడు చాలా విషయాలు మేము మాట్లాడాం. ఒకటి, విశాఖపట్నం కూడా ఎప్పటి నుంచో చిరకాల వాంఛ, బైఫర్కేషన్ బిల్లులోనే ఉంది. ఏదైతే మనకు విశాఖపట్నం ఒక రైల్వే జోన్ కావాలని అది కూడా వారిని రిక్వెస్ట్ చేశాను. ఆ విషయం కూడా వారు వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్క అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు కావాలని అన్ని పోర్ట్లు కనెక్ట్ చేస్తూ ఇంటర్లాండ్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఉందో మొత్తం అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా కనెక్ట్ చేయమని చెప్పి వారిని కోరాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూసినప్పుడు రాష్ట్రంలో కూడా రైల్వే లైన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఇది చేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి నేను వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు గుంతకల్, అదే మరిగా గుంటూరు డబ్లింగ్ అంటే అది ఈరోజు పూర్తయింది. కాకినాడ, పిఠాపురం కూడా పూర్తి చేయమని కోరాం. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇది కాకుండా కోటపల్లి, నర్సాపూర్, అదే మరిగా ఈరోజు ఇంకా కొన్ని సర్వే లైన్స్ కూడా అడిగాం. ఈ సర్వే లైన్స్లో మీరు చూసినప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ నర్సాపూర్ టు మిగిలిన ప్రాంతాలు కానీ, మచిలీపట్నం కానీ, అదే మరి దర్శి, నర్సరావుపేట కానీ, కంబం, ఒంగోలు కానీ, అదే మరి చిత్తూరు, కుప్పం, పలమనేరు వయా చిత్తూరుకి కానీ, అదే మరి ఓబులవారిపల్లి, విజయవాడ రైల్వే లైన్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా కొన్ని సర్వే చేయమని కూడా అడిగాం. అదే మరిగా మీరు చూస్తే మన రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు రిచెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ది కంట్రీ రైల్వేస్, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీని మీద తగిన శ్రద్ధ పెట్టకుండా అనుకున్న ప్రగతిని మనం సాధించలేకపోయాం. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, డిఫరెంట్ ఆలోచన చేస్తున్నారు మినిస్టర్ గారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ, అదే మరి రైల్వే డిపార్ట్మెంటు, అదే మరి స్టేట్ గవర్నమెంట్స్ ఎంఓయూ చేసుకొని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి అన్ని రైల్వే స్టేషన్స్ కాదు మోడర్న్ ఎయిర్పోర్ట్గా తయారు కావాలి. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్గా తయారయ్యే రోజు వస్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి దానికి మన రాష్ట్రం నాంది పలుకుతాం. నేను మంత్రి గారికి ఒకటే చెప్పాను, మీరు ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండోది, మీకు వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి.
మీ వినూత్నమైన ఆలోచనలు అమలు కావాలంటే ఏ రాష్ట్రం కూడా చేయలేదు. దానికి మొదటి స్థానంలో మేము ఉంటాం. మీరు చేయాల్సిన పనులు ఇక్కడ చేయండి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి. దాని తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని రిప్లికేట్ చేయొచ్చని కూడా వారికి నేను సజెషన్ ఇచ్చాను. దానికి కూడా వారు ముందుకొచ్చారు. నెల లోపల ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. రైల్వే డిపార్ట్మెంట్ అదే మరిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండూ కలిసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి దగ్గర ఒక 22-23 రైల్వే స్టేషన్లు అదే మరి ఏవైతే మనకు ఈ రెండు ఆర్గనైజేషన్లు చేయగలిగే రైల్వే లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కానీ వస్తే దీనికి ఒక కొత్త రూపం వస్తుంది. మనం ఒక్కసారి ఆలోచిస్తే అన్నింటికంటే కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ రైల్వేస్. ఎంత రైల్వే లైన్ కానీ మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే సేఫ్టీ ఉంటుంది, తక్కువ ఖర్చుతో రవాణా చేసే అవకాశం ఉంటుంది. ప్యాసింజర్ ట్రైన్ కూడా తక్కువ డబ్బులతో మనం ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. అంటే ఏదైతే ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటే అది అన్నింటికంటే తక్కువ డబ్బులు అవుతుంది. అదే మరి దాని తర్వాత ఏదైనా కానీ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ కార్గో కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు, దేనికైనా ఉందంటే అది రైల్వేస్లో ఉంది. దాని తర్వాత రోడ్డు, దాని తర్వాత విమానాలు, ఇంకా కాస్ట్ ఎక్కువ కొందికి. కాబట్టి రైల్వేస్ ఎంత బాగా అభివృద్ధి చేస్తే మన దేశంలో ప్రోగ్రెస్ కూడా అంత వచ్చే అవకాశం ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే తప్ప మన ప్రపంచంలో మార్కెటింగ్లో పోటీ చేసే పరిస్థితిలో ఉండం. దాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు సురేష్ ప్రభు గారు చాలా వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 15 రోజుల్లో 3 ముఖ్యమైన కార్యక్రమాలకి ఈరోజు ఫౌండేషన్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఇనాగరేట్ చేశారు. అదే మరిగా ఒక లాజిస్టిక్స్ హబ్ కృష్ణపట్నంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే మరిగా చూస్తే గుంటూరు గుంతకల్ డబ్లింగ్ కూడా మనం ఫౌండేషన్ వేసాం. ఈ 3 కాకుండా వారు ఒక మాట అన్నారు, ఇదే స్పీడ్లో అన్ని పనులు చేపిస్తామని. చాలా సంతోషం, మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. I really appreciate his dynamism and also his commitment. Always he is a man with a hurry. He wanted to do everything, not today, yesterday itself. That is his mission. I am very happy with him. And also I am confident what all he is having is in mind. New ideas, all creative ideas. Andhra Pradesh government is ready to cooperate with you. You do all your experiments in Andhra Pradesh and replicate all over the country. I am confident once in a month or once in 2 months he will come here. He is going to start every 2 months one new project, either inauguration or foundation. That is going to do. And also we are going to develop in such a way. Railways is having lot of future for the country. Overall development, overall prosperity. Railways are very crucial. It is, I am very happy, it is in safe hands, Suresh Prabhu. You can see his integrity, his honesty, and also his efficiency. He is doing extraordinary work. For the last so many days, he is preparing all plans. Now he is going to execute all these things. Under his able leadership, railways are going to have new direction and also very big leapfrog development in railway department itself. So I am very happy. This is an occasion. రాబోయే ఒక 40 రోజుల్లో మనం కృష్ణా పుష్కరాలు కూడా జరుపుకుంటున్నాం. నేను ఆ విషయం కూడా వారితో మాట్లాడాం. దగ్గర 600 ట్రైన్లు స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. 2 రేక్స్ కూడా స్పెషల్గా పెట్టి ట్రాఫిక్ ఎక్కడైనా ఎక్కువ ఉన్నప్పుడు పంపించడానికి కూడా ఒక నిర్ణయం చేశారు. అన్ని అరేంజ్మెంట్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ యొక్క పుష్కరాల్లో కూడా అన్ని విధాల రైల్వే డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాల్సిందిగా వారిని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే డిపార్ట్మెంట్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. ఇది ఇదే విధంగా కొనసాగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.